బ్యాక్ టు న్యూస్. ముస్లింలు ఏడాది పొడవునా ఎదురుచూసే పవిత్ర మాసం రంజాన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సాయంత్రం నెలవంక దర్శనం ఇవ్వడంతో ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. రంజాన్ ముస్లింలకు ఎంతో ముఖ్యమైన పవిత్రమైన మాసం. చంద్రమానాన్ని అనుసరించే ఇస్లామిక్ క్యాలెండర్లో వచ్చే 9వ నెలే రంజాన్. ఈ నెలలోనే దివ్య ఖురాన్ గ్రంథం ఆవిర్భవించింది. ముస్లింల జీవన విధానం ఎలా ఉండాలి, ఎలాంటి నియమాలు ఆచరించాలి, అల్లాకు ప్రార్థనలు ఎలా అర్పించాలి, ఇలా జీవితంలోని మంచి చెడులను ఈ గ్రంథం వివరిస్తుంది. జీవిత నావకు చుక్కాని లాంటి ఈ గ్రంథాన్నిచ్చినందుకు కృతజ్ఞతగా భక్తులు ఉపవాస దీక్షలు అర్పిస్తారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వహిస్తారు. రోజా ఉండడం ఎంత ముఖ్యమో ఈ నెలలో ఖురాన్ను పూర్తి చేయడమూ అంతే కీలకం. ఖురాన్లో ఉండే 30 అధ్యాయాలను రోజుకొకటి చొప్పున తరావీ అనే ప్రత్యేక నమాజులో చదువుతారు. సూర్యోదయానికి ముందు సహర్తో రోజా ప్రారంభమవుతుంది. కఠిన ఉపవాస దీక్ష చేసి సూర్యాస్తమం తర్వాత దీక్ష విరమిస్తారు. దీన్నే ఇఫ్తార్ అంటారు. ఇస్లాం ఆచరించే వ్యక్తులకు ఈ నెల ఓ శిక్షణాకాలం లాంటిది. రోజా అంటే ఉపవాసం. ప్రొద్దున 4 గంటల 10 నిమిషాల నుండి సాయంత్రం 7 గంటల వరకు అన్నపానీయాలు మరియు ఇతర విషయాలకు దూరంగా ఉండాలి. దైవభీతితో ఉండాలి. దైవభీతితో గడపాలి. ఖురాన్పై అమలు చేయడానికి అది ఎంతో అవసరం. కాబట్టి ఈ నెల మొత్తం దానిపై అమలు చేయడానికి ఏదైతే తర్ఫీదు ఉందో అది రంజాన్ మాసంలో ఇవ్వబడుతుంది. అయితే ఉపవాస దీక్ష ఉద్దేశం అన్నపానీయాలు మానేయడం మాత్రమే కాదు, చెడు పనులు, చెడు ఆలోచనలకు దూరంగా ఉండడం కూడా రోజా ప్రధాన నియమం. ఇక రంజాన్తో ముడిపడి ఉండే మరో అంశం జకాత్, దాతృత్వ గుణాన్ని పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. తమ సంవత్సర సంపాదనలో 2.5% లెక్కగట్టి పేద ముస్లింలకు పంచాలని ఖురాన్ చెబుతోంది. పేదవారు కూడా అందరితో పాటు పండుగను సంతోషంగా జరుపుకునేందుకు ఈ దానాలు ఉపయోగపడతాయి. దివ్య ఖురాన్లో ఎక్కడైతే నమాజ్ చదవండి అని చెప్పి ఉంటుందో అక్కడ జకాత్ చెల్లించండి అనేటటువంటి ఆదేశం కూడా ఉంది. కాబట్టి జకాత్ చెల్లింపు అనేటటువంటిది ముస్లింలందరిపై ఉన్నటువంటి బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చడానికి కూడా రంజాన్ మాసంలో అయితే ప్రతి పుణ్యకార్యానికి 70 రెట్ల పుణ్యం ఇస్తాను అని చెప్పి దైవం చెప్తున్నాడు. కాబట్టి ఈ జకాత్ అనేటటువంటి విధిదానం కూడా ఎక్కువగా రంజాన్ మాసంలో చేయడానికి ముస్లింలు ప్రయత్నం చేస్తారు. రంజాన్ కోసం ముస్లింలు 2 నెలల ముందు నుంచే సన్నాహాలు మొదలు పెడతారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ నెల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తారు. ఇలా మసీదులో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నప్పుడు మన రంజాన్ ఇంత నెల రోజుల పాటు ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్నాం, ఇప్పుడు రంజాన్ వెళ్ళిపోతుందన్న బాధ రంజాన్ వెళ్ళిపోతున్న ఆఖరి రోజుల్లోనే మొదలవుతుంది. ఇక ఆ తర్వాత నుంచి మళ్ళీ బక్రీద్ వస్తుంది. రంజాన్ తర్వాత బక్రీద్ వచ్చిన తర్వాత ఆ పండుగలన్నీ అయిన తర్వాత మళ్ళీ షాబాన్ నెల నుంచి ముఖ్యంగా రంజాన్ మాసం ఎప్పుడు వస్తుంది, ఇంకో నెలలో మనకి రంజాన్ రాబోతుందన్న ఆసక్తి మొదలవుతుంది. అయితే ఈ ఏడాది ఇప్పటిదాకా ఎండలు దంచుకొట్టినా ఇప్పుడు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ముస్లింలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.